వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మనమైతే ఇప్పుడు కనకమాల్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం అయితే ఇది పాత జంక్షన్ అనమాట. ఇది రెగ్యులర్గా ఇక్కడ వాహనాలు అయితే భారీగా తిరుగుతుంటాయి. ఎంత ట్రాఫిక్ ఉంటుందో ప్రతి నిత్యం కూడా వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటే ఈ జంక్షన్స్ దగ్గర ఏంటంటే నెల్లూరులో ఉండేటువంటి కనకమాల్ సెంటర్ కావచ్చు, విఆర్సీ సెంటర్ కావచ్చు, రామలింగాపురం జంక్షన్ కావచ్చు, కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన కూడళ్లు కావడం వల్ల ఈ జంక్షన్స్లో నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంటుంది. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 70138099. దీనికైతే ప్రధాన కారణాలు అయితే మెయిన్ గా తీసుకుంటే షాపింగ్ మాల్స్ ఏవైతే ఏర్పడ్డాయో షాపింగ్ మాల్స్ దగ్గర సెలార్ పార్కింగ్ అయితే ఉండాలి. కానీ ఎక్కడ కూడా మనకు సెలార్ పార్కింగ్ అనేది కనబడదు. షాపింగ్ మాల్స్ దగ్గర తీసుకుంటే ఈ షాపింగ్ మాల్స్ దగ్గర వాహనాలన్నీ కూడా రోడ్డు మీదే పార్క్ చేసి ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ రోడ్డు ఎంత ఉంటుందో, ఇప్పుడు గాంధీ బొమ్మ దగ్గర మనం తీసుకున్నప్పుడు లాంగ్ షాట్లో గాంధీ బొమ్మ కనిపిస్తుంది కదా, అక్కడ ఎంత లెంగ్త్ ఉందో ఒకసారి చూడండి. అది పోను తగ్గుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి. ఇదే విధంగా మెడ్రాస్ బస్ స్టాండ్ నుంచి కూడా అదే విధంగా ఉంటుంది. అంతా కూడా అంటే ఎంత ఉండాలో అంత ఉండదు. దాదాపు ముందుకు వచ్చేస్తుంటాయి, అంగళ్ళన్నీ కూడా ముందుకు వచ్చేస్తుంటాయి. సో దీని మీద నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కూడా నగరపాలక సంస్థ అధికారులు మారుతూ ఉన్నా కూడా ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా ఓట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. సో మొత్తానికి వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య అంతా ప్రజల మీద పడుతుంది, ఈ భారం అంతా ప్రజల మీద పడుతుంది. సో ట్రాఫిక్లో నిత్యం ట్రాఫిక్ జామ్ కావడం. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ పొగతోట దగ్గరలో ఉంటుంది, హాస్పిటల్స్ కూడా అది పొగతోటలో హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు ఈ ఇబ్బందులను దూరం చేయడానికి వీళ్ళకు నోటీసులు ఇవ్వకపోగా ఒక చిన్న పరిష్కారాన్ని అయితే నగరపాలక సంస్థ చేపట్టింది అని చెప్పొచ్చు. మెయిన్గా తీసుకుంటే మనం కనకమహల్ కావచ్చు, విఆర్సీ కావచ్చు, ఏసీ కూరగాయల మార్కెట్, పోలీస్ కార్యాలయం, రామలింగాపురం జంక్షన్, హర్నాథపురం కూడలి, అలాగే కేవీఆర్ పెట్రోల్ బంక్, ఈ 7 ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 ఏరియాల్లోనే నిత్యం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ నగరపాలక సంస్థ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే నగరపాలక సంస్థ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇటువైపు తీసుకుంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి లోపలికి ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి మనం కనకమాల్కి వస్తాం కదా, అక్కడ ఎంట్రీ పాయింట్లో ఈ వైపు ఒక సిగ్నల్ ఏర్పాటు చేశారు. అలాగే ఇటువైపు తీసుకుంటే సిఎంఆర్కి దగ్గరలో ఒక సిగ్నల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నర్తకి సెంటర్ వైపు చూస్తే నర్తకి సెంటర్ దగ్గర కూడా ఒక సిగ్నల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే నేను చెప్పినటువంటి ఈ 7 సెంటర్స్లో కూడా సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. సో ఈ సిగ్నల్స్ వల్ల ట్రాఫిక్ కొంత ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, వెహికల్స్ వస్తూ ఉంటే ఎక్కడ కూడా ఎవరు ఆపడం లేదు. సో ఎవరికి వాళ్ళు స్లో చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి టైంలో ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చేస్తే మాత్రం అది ప్రమాదానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు నివారించేందుకు ఒక మంచి కార్యక్రమానికి అయితే నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది అనొచ్చు. సో నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ అయితే వస్తోంది. ఆ ప్రాంతంలో మొదటగా గాంధీ బొమ్మ దగ్గర కానీ మిగతా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కానీ కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టడం జరిగింది. అది ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం పాటించడం అనేది అతి కష్టమైపోయింది. ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాం నెల్లూరు పట్టణ ప్రజలు కానీ, ప్రాంతవాసులు కానీ, జిల్లా వాసులు కానీ అందరం కూడా గ్రామాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా సైతం మిగతా జిల్లాల్లో పోలిస్తే మన వాళ్ళకి చాలా అవగాహన చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందువల్లంటే శాఖని నేను తప్పు చెప్పడం అని కాదు, ఇక్కడ మనలోనే ఒక మంచి మార్గం రావాలంటే నిన్నటికి నిన్న పోయిన వారం ఒక పెద్ద ఆయన మా అంగట్లోనే ఉండే అతను రోడ్డు దాడుతూ బస్సు కొట్టి చనిపోయాడు.
ఎంత బాధాకరమైన విషయం. దీనికి లోపం ఏంటంటే వాహన చోదకుల కన్నా కూడా మనిషిగా కూడా మనం కూడా వాహనం ఎలా వస్తుంది చూసుకుంటూ వెళ్ళాలి. దీనికి తగిన రీతిలో అన్ని శాఖల వారు కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఈరోజు మనం చూస్తున్నాం. కొత్తగా మళ్ళీ పెట్టినారని. కొత్తగా పెట్టడం కాదండి, మనకి అవగాహన లేక శాఖ వాళ్ళు కూడా తీసుకోలేదు నేను అంటున్నాం. కానీ మనం కూడా వాహన చోదకులు కూడా చాలా జాగ్రత్తగా వెళుతూ అందరినీ కూడా చాలా మొబిలైజ్ చేసుకుంటూ ముఖ్యంగా పిల్లలకు కూడా రోడ్డు దాటడం ఎలా, వాహనాలు వస్తే పోకూడదు అనేది చెప్పడం ఒకటైతే, వాహన చోదకులు మరీ ఇప్పుడున్న దీనికి అసలు లైసెన్స్ ఉందా లేదా అన్నట్టు రీతిలో కూడా ప్రయాణం చేస్తున్నారు. పిల్లలు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చాలా శుభసూచకం. అది ఎన్నో ప్రాణాలు పోయిన తర్వాత మేలుకున్నాం అనేది కాకుండా మనం ఇప్పటికైనా సరే ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ జాగ్రత్తగా వాటిని అనుసరించు. ముఖ్యంగా వాహన చోదకులకు చెప్పడం ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ని అనుసరించండి. వాళ్ళందరినీ కూడా అనుసరించి మనం శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్దాం. సిగ్నలింగ్ వ్యవస్థ మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.